ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. నేడు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్. తన అరెస్టు సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్న కవిత. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు. కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ఫిర్యాదు. దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు. బీఆర్ఎస్ కు మరో నేత గుడ్ బై. నేడు కాంగ్రెస్ లో చేరనున్న నందకిషోర్ వ్యాస్. నేడు లోక్సభ ఎన్నికలకు మోగనున్న నగారా. మధ్యాహ్నం ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేయనున్న సీఈసీ. నేడు విశాఖకు తెలంగాణ సీఎం. స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ సభలో పాల్గొననున్న రేవంత్. ఇవాళ వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల. ఇడుపులపాయలో తుది జాబితా ప్రకటించనున్న సీఎం జగన్. అభ్యర్థుల జాబితాపై టీడీపీ కసరత్తు. నేడు జాబితా విడుదల చేసే ఛాన్స్. నేడు చంద్రబాబును కలవనున్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం టికెట్ కేటాయించలేదని వర్మ అసంతృప్తి. నేడు గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతల బృందం. ఏపీపీఎస్సీ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ. అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. జీతాల పెంపు, సమస్యలను పరిష్కరిస్తామని హామీ. కరీంనగర్లోని ఓ హోటల్లో అధికారుల సోదాలు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నాగర్ కర్నూల్లో బీజేపీ విజయ సంకల్ప్ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ. నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్న జగదీప్. ఎలక్టోరల్ బాండ్స్ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు. ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీ రాకెట్ అంటూ కామెంట్స్. అమితాబ్ బచ్చన్ కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స. కాలిలో రక్తం గడ్డకట్టిన కారణంగా యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు. రష్యాలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికలు. మళ్లీ పుతిన్ గెలిచే ఛాన్స్. గాజాలో ఆహారం అర్థిస్తున్న వారిపై కాల్పులు. 20 మంది మృతి, పలువురికి గాయాలు. సముద్ర మార్గం ద్వారా గాజాకు ఆహారం సరఫరా. 200 టన్నుల ఆహార పదార్థాలతో తీరానికి చేరుకున్న నౌక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. తిరుమలలో వీఐపీ బ్రేక్. సిఫార్సు లేఖల రద్దు. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో టీటీడీ నిర్ణయం.